బీసీలకి లక్ష్మణ్ గారు? ఏమండి సార్ ఇవన్నీ పక్కన పెట్టాడు, కింది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తుందా భారతీయ జనతా పార్టీ హయాంలో? భరత్ గారు, మీరు నేను కోరుకుంటే కాదు, ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు తప్పకుండా ఏ ప్రభుత్వమైనా తప్పకుండా చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ మాదిరిగా మొండి పట్టుదలగా ఇది మేము చెయ్యము బీసీ ప్రజలు అయితే కోరుకుంటారు డెఫినెట్లీ. కానివ్వండి, వస్తుంది సమయం వస్తుంది. బీసీ ప్రజలు కోరుకుంటారని నేను అన్ని చోట్ల వాటాను కోరుకుంటా ఉన్నారు. మేమెంతో మాకంతా అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది మీరు డిమాండ్ గా కాకుండా బాధ్యతగా తీసుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే బాధ్యతగానే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ రావడం. 10 సంవత్సరాలు వాళ్ళు మోదీ గారు వచ్చి 60 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు బీసీల గురించి పాపం వాళ్ళకు సామాజిక పరమైనటువంటి అవగాహన, చైతన్యము, న్యాయం చేయకపోవడం వల్లనే కదా ఎన్నడాలకు దారి తీసింది. అందుకని ఒకటిగా దాన్ని చేస్తూ వస్తున్నారు. తప్పకుండా మోదీ గారు ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది. అది మాత్రం అంతవరకు నేను గ్యారెంటీగా చెప్పగలను. నేను దగ్గరగా వారిని చూసినా కాబట్టి, వారి మనసులో మాట నాకు తెలుసు కాబట్టి, నేను పూర్తి మొత్తం బీసీ సంఘాలకు, బీసీ సమాజానికి భరోసా ఇస్తున్నాను. అది మోదీ గారి వల్లనే ఏమైనా ఈ బీసీలకు న్యాయం జరుగుతుంది. సార్ ఒకటి అంటే ఇప్పుడు ఫైనల్ ఒకటి, మున్నూరు కాపులకు ఇక్కడ తెలంగాణలో అన్యాయం జరిగింది. క్యాస్ట్ సెన్సస్ లోనే చాలా మీటింగ్స్ జరిగాయి. సిన్స్ మల్లన్న మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి? తక్కువ సంఖ్యలో చూపించారు అన్నారు. అట్లా పాసిబుల్ తక్కువ సంఖ్యలో చూపించడం అన్నది? నేనేమంటున్నానండి, రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు లీకులు కాదు, లీకులు ఇస్తున్నారు. ఈ క్యాస్ట్ ఎంత ఉంది, ఆ లీకుల వల్ల ఆందోళన చెందుతున్నారు. అది మున్నూరు కాపులైనా ఇంకో బీసీలైనా మా క్యాస్ట్ గింతే ఉందని లీకులు ఇచ్చారు. వాస్తవ ఫిగర్స్ బయట పెట్టండి, దాని తర్వాత మీరు ఫేస్ చేయండి. దాన్ని ఏది కరెక్ట్ ఆ సంఘాలు, ఆ కులాలే మీకు తెలుస్తాయి. ఇప్పుడు లీకుల ద్వారా చెప్పింది ఏంటంటే 13 లక్షలు మాత్రమే మున్నూరు కాపులు ఉండేసరికి మున్నూరు కాపులు ఆందోళన పెరిగింది సహజంగా. వాళ్ళ 13 లక్షలు అంటే 2-3 జిల్లాలకు సంబంధించిన జనాభా ఇది మున్నూరు కాపులు. తెలంగాణ అని లీకులు అంటున్నారు. అది ప్రభుత్వందా రికార్డా నువ్వు నేను కానీ దాన్ని మరి వాదించలేకపోతున్నాను. నువ్వు బయట పెడితే కదా. ఎంత ఉంటారు మీ ఉద్దేశంలో 13 లక్షలు? దాపరికం ఎందుకు? ఎంత ఉండొచ్చు సంఖ్య? నువ్వు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, నేను చెప్పడం కాదు. అంటే ఇప్పుడు మీరు 13 లక్షలు తప్పు అంటున్నారు కదా, మీకంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా. అరే పాలకపక్ష ఇది ఉందని చెప్తే కదా మేము చెప్పనీకి. ఇప్పుడు మున్నూరు కాపు సంఘాలు కానీ మిగతా కులాలు కానీ మా జనాభా ఇంతుందని వాళ్ళు చెప్తున్నారు. అది అవునా కాదని తేల్చాల్సింది ప్రభుత్వం. నువ్వు సర్వే చేసినావు కదా, చెప్పాల్సిన బాధ్యత నీది కదా. మున్నూరు కాపులు చెప్తా మేము 50 లక్షలు 1931 లెక్కల ప్రకారం మీ దగ్గర ఎంత? మీరు 13 లక్షలు అంటున్నావు, కాదని చెప్పు. 13 లక్షలు కాదు. మళ్ళా 1931లో